brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఒక్కోసారి అంతే ఇండస్ట్రీలు అన్నీ కలిసి ఒకే డేట్ పై దండయాత్ర చేస్తుంటాయి. మే 1కి కూడా ఇదే జరగబోతోంది. తెలుగు, తమిళం, హిందీ నుండి క్రేజీ సినిమాలు అదే రోజు రానున్నాయి. పైగా అందులో 2 పాన్ ఇండియన్ సినిమాలు కూడా. వాటిలో వాటికే పోటీ తప్పదు. మరి వీటన్నిటికీ థియేటర్స్ సరిపోతాయా? ఇంతకీ వస్తున్న సినిమాలేంటి? మే 1న బాక్స్ ఆఫీస్ హౌస్ఫుల్ అయిపోయింది. ఒకే రోజు 3 క్రేజీ సినిమాలు వస్తున్నాయి. అందులో టాలీవుడ్ నుంచి నాని హిట్ 3 రేస్లో ఉంది. సుప్రీం ఫామ్లో ఉన్న న్యాచురల్ స్టార్ని చూస్తుంటే మరొకసారి బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేసేసేలాగా ఉన్నారు. శైలేష్ కొలనుతో కలిసి హిట్ 3వ కేసుతో వచ్చేస్తున్నారైనా. పైగా ఈ సినిమాకి నిర్మాత కూడా నానినే. హిట్ 3తో పాన్ ఇండియన్ అటాక్ చేస్తున్నారు నాని. ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో చేస్తున్నారు. అయితే హిందీలో కేవలం సింగిల్ స్క్రీన్స్ లోనే వస్తోంది హిట్ 3. అక్కడ 8 వారాల తర్వాత ఓటీటీలో వస్తే గానీ సినిమాలకు మల్టీప్లెక్స్లు ఇవ్వరు. 4 వారాల్లోపే హిట్ 3 ఓటీటీలో వస్తుంది కాబట్టి సింగిల్ స్క్రీన్తోనే సరిపెట్టుకోవాలి. ఇక తమిళ్ నుంచి సూర్య రెట్రోతో అదే రోజు వస్తున్నారు. సూర్య గత సినిమాలు ఫ్లాప్ అయినా రెట్రోపై అంచనాలు మాత్రం బానే ఉన్నాయి. తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను విడుదల చేస్తోంది. బాలీవుడ్ నుంచి మే 1న అజయ్ దేవగన్ రైడ్ 2 వస్తోంది. ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ఖచ్చితంగా ఈ 3 సినిమాల మధ్య మే డే రోజు మంచి పోటీ ఉండబోతుందని మాత్రం అర్థమవుతోంది.